ఒక డ్రైవర్ పార్ట్నర్‌కి అవసరమేంటి? ఇదే కదా! వాళ్ళు వెయిట్ చేయకూడదు. వాళ్లకు కంటిన్యూస్‌గా ఒకదాని తర్వాత ఒకటి ట్రిప్ లభిస్తూనే ఉండాలి. ఇప్పుడు నేను మీకు ఊబర్ యాప్‌లో ఫెసిలిటీ గురించి చెప్పబోతున్నాను. మన రైడర్ యొక్క డ్రాప్ లొకేషన్ పక్కకు వెళ్ళిన తర్వాత అప్పుడే యాప్ మనకు కొత్త రిక్వెస్ట్‌ని పంపించడం ప్రారంభిస్తుంది. అందువల్ల దాన్ని వెంటనే యాక్సెప్ట్ చేయడానికి మనం రెడీగా ఉండాలి. ఈ ఫీచర్‌ని యూజ్ చేయడం వల్ల డ్రైవర్ పార్ట్నర్ పనిచేసే సమయం బాగా ఉపయోగపడుతుంది. అదే సమయంలో వెయిట్ చేసే టైం కూడా తగ్గుతుంది. ఊబర్ ప్లాట్‌ఫామ్‌లో ఆఫ్‌లైన్‌కి వెళ్ళడానికి ఎలాంటి అడ్డంకి ఉండదు. దానికోసమే ఉంది ఈ పాజ్ ఆప్షన్. ఒకవేళ డ్రైవర్ పార్ట్నర్ ఆఫ్‌లైన్‌కి వెళ్ళాలని నిర్ణయించుకుంటే ట్రిప్‌లో ఉన్నప్పుడే పాజ్ బటన్ని ట్రాప్ చేయడం వల్ల కొత్త ట్రిప్ రిక్వెస్ట్ రావడం ఆగిపోతుంది. ఈ బటన్ని ప్రెస్ చేయడంతో తర్వాత స్క్రీన్లో స్టాప్ న్యూ రిక్వెస్ట్ అనే బటన్ వస్తుంది. అదేవిధంగా తర్వాతి స్క్రీన్లో డ్రైవర్ పార్ట్నర్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. రిక్వెస్ట్ని స్టాప్ చేసి ట్రిప్ని పూర్తి చేసిన తర్వాత వారి ఆఫ్లైన్కి వెళ్ళి వారి పని పూర్తి చేసుకోవచ్చు. ఎంత స్వతంత్రంగా ఉంది. మీకు మీరే బాస్గా ఉండడానికి ఇంతకుమించి ఏం కావాలి? ఊబర్ యాప్లో నాకు నచ్చిన ఇంకొక గొప్ప ఫీచర్ ఉంది. అదేమిటంటే స్క్రీన్కి కింద మీ యొక్క కరెంట్ లొకేషన్ ఉంది చూసారా? అక్కడ నెక్స్ట్ ట్రిప్ ఎప్పుడు వస్తుందో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసుకుని డ్రైవర్ పార్ట్నర్ తాపీగా నిర్ణయించుకోవచ్చు. అంటే తను అక్కడే వెయిట్ చేయాలా, లేదంటే వేరే ఏదైనా లొకేషన్కి వెళ్ళాలా అని. ఫెసిలిటీస్ నిండిన ఈ ఊబర్ యాప్లో ఇలాంటి ఎన్నో సమాచారాలు మీకు అందుతూనే ఉంటాయి. అందుకే ఊబర్ ప్లాట్ఫామ్కు నేనొక పెద్ద అభిమానిగా మారిపోయాను.